చెల్లెలు చెల్లెలు. నిజంగా చెప్పు, గుండె మీద చేతులు పెట్టుకుని. నిజంగా అండి, చెల్లెలే అండి. సర్లే అన్నయ్య, నిన్న నైట్ గోరింటాకు పెట్టుకున్నా, అసలు పండలేదు చూడు. గోరింటాకు పెడితే పండేదమ్మా, నువ్వు గోంగూర పచ్చడి పెట్టుకున్నావు అందుకే పండలేదు. రాత్రి కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ్ గారు వచ్చారు. ఆశీర్వదించారా? కాదు, ఐ లవ్ యూ చెప్పారు. ఆయన ఐ లవ్ యూ చెప్పాడా? డెవలప్ అవ్వక ముందు ఇక్కడ ఒక అడవి ఉండేది తెలుసా అమ్మా? తెలుసు. ఆ అడవిలో కూడా ఈవెంట్లు చేశాడమ్మా ఆయన. నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? మనలాగే ఇంకా అన్నా చెల్లెలు చాలా మంది ఉన్నారు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. మామూలుగా టిక్ టాక్ లో దుర్గారావు గారు డాన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ డాన్స్ చూస్తే దుర్గారావుకే కళ్ళు తిరుగుతాయి. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. మీరు జబర్దస్త్ చేస్తున్నారు, మేము స్టార్ మహిళ చేస్తున్నాం అంటారా? అందరం ఒకటే చూసుకోవాలి. అన్నయ్య ఎదలతో మాట్లాడి తిరుగు. ఎదలతో మాట్లాడేందుకు కానీ ఎదలతోనే మాట్లాడుతుంది ఏంటన్నయ్య? ఓ నీకు తెలిసిందమ్మా? బీపీ బీపీ వస్తుంది నాకు బీపీ వచ్చింది. నా దగ్గరికి వచ్చింది, నేనేమన్నా అన్నానా? నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఓన్లీ ఎముకలు మిగులుతాయి. మీ చెల్లి ఎప్పుడో నీ జోలికి వచ్చినట్టుంది అయితే. అయినా ఇంకా మీలాగే ఇంకా ఇద్దరు అన్నా చెల్లెలు ఉండాలి. వాళ్ళేరి? ఓ అబ్బాయి గెటపా? చెప్పు చెల్లెమ్మ, నీకేం కావాలి? కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఎందుకు పక్కనే ఉన్నావు? ఆ మాటలన్నీ పట్టించుకో మాకు తల్లి. నీకు బోరు కొడుతుంది అన్నావు కదా, రమేష్ వాళ్ళు ఉన్న ఇల్లుంది కదా, ఆ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆ టీవీ తెమ్మంటావా? లేకపోతే రాజేష్ వాళ్ళ ఇంట్లో టీవీ తెమ్మంటావా? నాకు రమేష్ రాజేష్ కావాలని. చూసారా, టీవీ కతుక్కుపోయే ఈ రోజుల్లో కూడా నా చెల్లి ఏం చెప్పిందో మీకు అర్థమైందా? టీవీ ఉండకూడదు. అదంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వు ఈ టీవీలో ఉండకూడదు. హాయ్, హలో 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 నమస్తే. నేను ఏదో ఒక ఛానల్ నుంచి వచ్చానండి. అన్నా చెల్లెల అనుబంధం మీద ఒక షో చేయబోతున్నాను. అవునా? అది ఏ టైం కి టెలికాస్ట్ అవుతుంది? నువ్వు ఉన్నావు, అందరూ పడుకున్నాక టెలికాస్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళొచ్చు. ఈ షోని కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. ఎలా? చెల్లెళ్ళు అందరూ వచ్చి నన్ను కౌగిలించుకోండి, అన్నయ్యలు దూరంగా ఉండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్తగా చేద్దాం. ఓకే. చెల్లెలు అందరూ వచ్చి నిన్ను పట్టుకుంటారు, అన్నయ్య అందరూ సూది దారం తెచ్చి కుట్టుకుంటూ వెళ్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇవన్నీ మనకెందుకు? ఇదిగో చెల్లి, నీకు ఎలాంటి సంబంధం కావాలి చెప్పు. నాకు ఎలాంటి వాడు కావాలంటే బాహుబలిలో ప్రభాస్ లాగా ఉండాలి, నానక్ ప్రేమతో ఎన్టీఆర్ లాగా ఉండాలి, చిరుతలో రామ్ చరణ్ లాగా ఉండాలి. నిన్ను అడిగినందుకు నాకు సిగ్గు ఉండాలి. శాంతి, నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? ఉదయం 7 గంటలకు నాకు ఫోన్ చేయాలి. ఎప్పుడు వచ్చినా నా కోసం ఎదురు చూడాలి. లేటుగా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేయాలి. అయితే నువ్వు మేనేజర్ గారిని చేసుకోవాలి. ఇవన్నీ ఆయనే చేస్తాడు మరి. ఇవన్నీ చీప్ క్వాలిటీస్ రా. నీకు ఎలాంటి వాడు కావాలి? బయటకు వెళ్తే ఆపకుండా ఉండాలి, నేను పగలంతా నిద్రపోయినా లేపకుండా ఉండాలి. ఇంతకు ఏముండాలి? చేసుకున్నాడు కదలకుండా ఉండాలి, అది ఎవరినైనా కదిలించేలా ఎటా ఇవన్నీ కాదులే, మా బావగారిని పిలుస్తాను. అరే బావా, హీరో. గొడుగు బ్యాగ్ వేసుకుని సెట్లోకి కాదురా, కర్ర కొబ్బరి పీచు తీసుకుని చెరువులోకి తీసుకెళ్ళాలి. నేను స్టెప్ లేస్తే జనాలు చెప్పులేస్తారు. మీరు షూటింగ్లు అంటారు కదా, మరి అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే నా భయం కదా. నీ అందాన్ని కెమెరాలో బంధిస్తారనా? అది చేసేవన్నీ చూసి పోలీసులకు అందిస్తారని అని భయం దాన్ని. ఇదో సంబంధమా? బొకడా సంబంధం. మా బావ మామూలుగా ఉన్నాడు, మా వాళ్ళకి తెచ్చే సంబంధం మామూలుగా ఉండదు. బావారా? ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చినట్టుందా? రజనీకాంత్ వచ్చినట్టుందా? మా బావ చెల్లిని బాగా చూసుకుంటాడు. ఇక మా బావ నేను కలిస్తేనా నీ
నీ బావా నువ్వు కలిస్తే బావల సయ్యాక టైం ఉండదు, బాగా చూసుకునే టైం ఎక్కడ ఉంటుందిరా? భర్త ఏ పని చేసినా భార్య తోడుగా ఉండాలంటారు. నేను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు నాకు తోడుగా ఉంటావు అనిపిస్తుంది. నాకెందుకు నువ్వు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాని మీదే చేయాలనిపిస్తుంది. మాకు బావ లేడనుకున్నారా? మావాడు వస్తాడు చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఏం కంగారు పడకమ్మా, డాక్టర్ వచ్చాడు. నేనేం కంగారు పడలేదండి. ఈ క్యారెక్టర్ నీకు వస్తుందా ఇంకోటికి వెళ్తాను, నువ్వే కొంచెం కంగారు పడవు, నీకే వచ్చింది. సరే ఇక్కడ ఎవరికి ఏ వ్యాధునో నేను కనిపెడతాను. అన్ని కనిపెడతారు, వాడినే కనిపెట్టట్లా చాలా రోజుల నుంచి. ఏది ఎలాగున్నా ఇంతకంటే మించి అబ్బాయిలు మీకు మస్తు దొరకరమ్మా. లేదన్నా, పెళ్లి జరుగుతుంది అంతే. ఆపండ్రా వాడిని ఆపమంటే ఎవడరా పైకి పంపించింది? ఇక్కడున్న ముగ్గురులో ఆల్రెడీ ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. నాకు కాలేదండి. ఇంత త్వరగా రియాక్టర్ అంటే మీలో ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. మిమ్మల్ని విచారించాలి. కమాన్. పాపా, నీకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మేము విచారించాలి. చూసారా, నాకు ఏమీ లేదు, ఎందుకంటే నాకు అసలు పెళ్ళే కాలేదు. అయితే మరి నేనెవరు? అమ్మో, నువ్వేమో ఇక్కడ నన్ను అమ్ము అమ్ము అంటావు, నువ్వు చేసావని నేను చూడలేక అక్కడ అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మో నీకు దూరంగా ఉంటున్నానన్న మాటే కానీ రోజు రోజుకి నీ ప్రేమకు దగ్గర అవుతున్నానే. నాకెందుకు మీ ఇద్దరు ఆవిడ షోకి దగ్గర అవుతారనిపిస్తుందా? అయినా నాలాంటి అందమైన పిల్లని పెట్టుకుని ఆ దోసకాయ మోహన్ దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? హలో, ఆంధ్ర క్వీన్ ఇక్కడ. అది కాదమ్ము, నన్ను నమ్ము. అమ్మో ఇంక నమ్మటాలు ఏం లేవు, గుమ్ము. నా ముందు నా బావని కొట్టుకుని అసలు చూడలేను. సరే మరి ఇద్దరిని కలిపి కొడతాను. మంచి పని చేసావమ్మా. ఆయన కొట్టాల్సిన ఆయన కాదు మిమ్మల్ని. ఎందుకు? ఆయన ఇంత చేశాడు, మీరేమో ఇంత చేశారు, ఇప్పుడు ఆయన ఇంత చేస్తున్నారు. ఓహో. అయితే కొట్టాల్సింది ఎవరిని? రేయ్, సెట్ లో ఒక్కడు కూడా ఉండకూడదు, మొత్తం ఖాళీ చేయండి. అన్న చెప్తున్నాడు కదా, చెట్టు మొత్తం ఖాళీ చేయండి. అన్న క్లీన్ చేశాక పిలుస్తాడు, అప్పుడు రండి. నేనెందుకు క్లీన్ చేస్తారా? క్లీన్ చేయడానికి కదా చెప్పింది. చిచి, ఏయ్ మా కెమెరామెన్లు తీసేయండి. కెమెరాలు తీసేస్తే ఎవడు చేస్తాడు షూటింగ్? సెల్లో చేసుకుంటావా? సెల్లో చేసుకుంటావా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఈడేంట్రా 10 రూపాయలు చేతులు ఎట్టాడు? చందాలు అడుగువేవాడు అనుకున్నాడేమో, చందాలు అడుగువేవాడు అనుకున్నాడేమో. అవన్నీ కాదు, పదలా పోతాం. అరే ఇమ్ము, ఈ రోజు మ్యాటర్ ఏంటో బయట పెట్టాలరా. లేదుగా. ఏంటి మ్యాటర్? మేడం సార్, మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో 2 అబ్బాయిల్ని ఇక్కడ 2 అమ్మాయిలు వాళ్ళలో వేసుకున్నారు. మర్యాదగా మా అబ్బాయిలను మాకు పంపిస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం, లేదంటే రక్తపాతాల రే. నాకు తెలిసి వాళ్ళిద్దరిని మీరే రెచ్చగొట్టుంటారు. ఎవరాళ్ళు? తడికిలో పుడికి గొల్లోలో తాళం అంటూ ఆ అమ్మాయిని మీరే రెచ్చగొట్టుంటారు. మీది స్టైల్ ఉంటుంది కదా, జూజూబి, నాన్న, ఎల్లు, కొవ్వు. చిల్లి మాత్రం చెప్పడు కానీ ఎన్ని చెప్తున్నాడు. మేడం ఇంద్రజ గారు, ఫస్ట్ నుంచి మీరు వాచ్ చేస్తున్నారు, మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది కదా. దయచేసి మీ యొక్క పూర్తి సపోర్ట్ మాకే కావాలి. 10 మార్కుల బోర్డు ఎత్తమంటే ఆలోచించాలి గానీ సపోర్టేగా. డన్. పంచింగ్ పలక్నామాకే పంచా. ధైర్యం ఉంటే జబర్దస్త్ ముందుకు రండి. హాయ్ మనో గారు, ఇంద్రజ గారు హాయ్. మామూలుగా ఒక టీం లీడర్ చేస్తేనే ఎండ్లో మంది 10 నిమిషాలు జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పుడు 10 టీం లీడర్లు అంటే 10 × 10. అబ్బో ఈ రోజు మీదొక ఎపిసోడ్ మాదొక ఎపిసోడ్. రష్మి, మొన్న వాడు ఎవడో నా దగ్గరకు వచ్చి యాంకర్లు అందంగా ఉంటారు కానీ టాలెంట్ ఉండదు అన్నాడు. వాడికి నిన్ను చూపించా, యాంకర్లు అందంగా కూడా ఉండరు అనుకుంటే వెళ్ళిపోయాడు. ఎవర్రా ఈ మంగళవారం గాళ్ళందరినీ శుక్రవారం పెట్టింది నాకు అర్థం కాలేదు.
జబర్దస్త్ సెట్ లో ఏనుగు ఎలుగుబంటి పడిందంటే నేను నమ్మలా, నిజమే. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి? ఏదేమైనా జంతువుల మధ్య ఐక్యమత్య ఉంటది. నీకెలా తెలుసు? ఏనుగుని ఎలుగుబంటి అంటే కోతి కంగారు పడుతుంది మరి. రేయ్ కొంచెం వెనక్కి వెళ్ళండి. ఓకే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. ఎలాంటి కారెక్కి మనుకోండి వెళ్ళిపోండి, నేను ఎవరొకరితో చేసుకుంటా. యాడికి వెళ్ళేది ఎవరు ఉండండి, గొడవ పడ్డానికి వచ్చి. లెక్కకు ఎన్ని లెక్కేసినా నీ ఫ్యామిలీస్ కంటే తక్కువ మందే ఉంటాం. అయినా వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టారంటారు. ఒక్కో ఇంటికి ఒక్కో మార్గాన్ని కనిపెట్టారు. నిన్నేమనాలి? ఏస్కోడిగామా అనాలా? ఏస్కోడిగామా అనాలా? ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా ఉందా? కావాలంత చీప్ గా కనబడుతున్నారా? ఒక్కొక్కరికి తాట తీస్తా, మీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి షాప్ పెట్టుకొని ఎక్స్ట్రా జబర్దస్త్ మానేసి అందులో కూర్చుంటావా? అయ్యి బాబు హలో, నా గురించి ఏం తెలుసు నీకు? పక్కన పిల్లలు లేకపోతే నువ్వే తెలియదు, నీ గురించి నాకేంటో తెలిసేది. నేను పిల్లల్ని ఎందుకు పెట్టుకుంటాను తెలుసా? పెద్దోళ్ళు అయితే ఏందిరా ఇదని అడుగుతారు కదా. నా గురించి నీకు తెలియట్లేదు. నేను మిమిక్రీ చేస్తా, పెంటలాక్విజన్ చేస్తా, నేను బొమ్మ వాయిస్ చేస్తా. నా నోటి నుంచి వచ్చిందని ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు ఈ వాయిస్ కూడా నీ నోటి నుంచి వచ్చినట్లేదు. మీరు చేసిన తప్పులని ఒప్పుకొని క్షమాపణ అడిగి నా కాళ్ళ మీద వదిలేస్తా. ఆహా, రాఘవ గారు మీరు ఒక ఫేమస్ కిట్ చేశారు, ఏంటి చెప్పండి అది? సుజాత ఆవిడకి చెప్పింటది ఇవన్నీ. ఏమంటే రాఘవ గారు, ఆ స్టిక్ ఇచ్చింది వాళ్ళ కొట్టడానికి, మీరేదో దాని మీద ఆధారపడింది అటు నుంచి ఇలా నడిచేస్తున్నారు. మొత్తం నడిచేస్తున్నారు, అది ఇచ్చింది కొట్టడానికి. గొడవ స్టార్ట్ చేయండి. గొడవలు ఎందుకండి? టెన్షన్ తీసుకోకూడదు. టైంకి పెన్షన్ తీసుకుంటారు, టెన్షన్ మాత్రం తీసుకోరు. అశోకుడు మనుషుల గురించి ఏం చెప్పాడో తెలుసా అండి? పక్కన కూర్చొని వినింది మీరే చెప్పాలి, మాకెలా తెలుసు? అసలు అది నాకు ఒకటి అర్థం అట్లా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఏం లేదే, మన జబర్దస్త్ అమ్మాయిల్ని ఆ ఎక్స్ట్రా జబర్దస్త్ అబ్బాయిలు లేపుకెళ్ళిపోయారు. అమ్మాయిల గురించి నాకు ముందే తెలుసుంటే నువ్వు తీసుకెళ్ళిపోయాడువా? నన్ను ఎర్రి పప్పని చేయొచ్చు, కానీ కొండెర్రి పప్పని చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ రెండు మనోడే, మీరు చేయలేరు. అసలు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? అవునా, స్కిట్ చేయడానికే. నేను డైలాగ్ ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. డైలాగు 2 డైలాగులు ఇస్తే అందులో 1.5 డైలాగు మర్చిపోతావు. ఆ మిగతా ఏం చేస్తాడు? నువ్వు ఉండరా, ఆగు. అబ్బా ఏ అసలు ఏం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుందా? నిన్ను టీం లీడర్ చేసినప్పుడు అడుగుతున్నారా నేను వాళ్ళందరిని, అసలు ఏం జరుగుతుంది భయ్యా అని. వాళ్ళు చెప్పట్లే. నువ్వు అన్న ఇక్కడ స్క్రాప్ అంతా తీసి పడేసిస్తాను. ఆల్రెడీ స్క్రాప్ అంతా తీసి ఏరేస్తే వచ్చిందే మాస్ చిచోరాస్. ఇవన్నీ కాదు, ఇంకో 5 నిమిషాల్లో నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 10 నిమిషాల్లో ఈ సెట్కో మగాడు వచ్చాడని తెలుస్తుంది. 15 నిమిషాల్లో స్కిట్ అయిపోయిందని తెలుస్తుంది. 20 నిమిషాల్లో ఫ్రెండ్లీగా వచ్చారు కాబట్టి మీకు ఎవరికి పేమెంట్ లేదని తెలుస్తుంది. సన్ననా చెప్పరా? ఈ రోజు దిగిపోవాలి. ఒరే, నేను వేసిందే 2 పెగ్గులు, అది కూడా దిగిపోవాలంటే వేంద్రా. ఇంత అవమానం జరిగే ఇక్కడ ఎందుకు రేష్మి? పద, ఎంత నీ పేమెంట్? ఇంట్లో కూర్చో, నీ ఇంటికి పంపిస్తా. ఆవిడ పేమెంట్ నువ్వు ఇవ్వాలంటే వరుసగా 100 పెద్ద మనిషి ఫంక్షన్లు చేయాలి నువ్వు. అరే మీరంతా జరగండి. మీ పార్టీకి మీ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు మా అమ్మాయిని లేపుకెళ్లారు. ఆ అమ్మాయిల కంటూ 2 తోడు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఎంత బాధపడుతున్నారో తెలుసా? రండిరా. ఏమైందిరా భయ్యా? రీతు లేకపోతే నా ముద్ద దిగట్లేదు భయ్యా. మరి దిగనట్టు బెటర్, ఏదో దిగినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? నా ఐశ్వర్యాన్ని ముసుగు పెట్టుకుని తీసుకెళ్లారు వాళ్ళు ముసుగేసి తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? వాడు ఇంకో ముసుగులో ఉన్నట్టున్నాడు. ఆహా, నువ్వు అలాంటి ప్లాన్ చేసేవారా? అసలు తను ఎందుకు వెళ్ళింది నాకు అర్థం కావట్లేదు. ఒరే, నీకు అర్థం కాలేదా? ఇంకా ఏం కాలేదు? ఏంటి నీ బాధ? నాకు అర్థం కాలేదు. అసలు మా రేంజ్ తెలుసా? తన్ని నన్ను పెట్టి ఒక సినిమా కూడా తెస్తున్నారు. టైటిల్ ఏంటో తెలుసా? పొల్లికేక. మీ ఇద్దరిని పెడితే పొలికేక అనరు. ఇంతకీ
ఇంతకే అసలు ఆ లేపుకెళ్ళిన వాళ్ళు లేరురా. ఎత్తుకుపోతా తరత్తా హత్తుకుపోతా తరత్తా చిత్తడి చేస్తా లేపుకెళ్ళింది మీవేరా? రాత్రి అంతా దీనికి నిద్ర లేకుండా చేశా. మరి ఏం చేస్తాం, రాత్రి అంతా కథలు చెప్పమని గొడవ చేస్తుంటాం. ఇంక నిద్ర బొమ్మ కనపడుతుంది. కనపడిన బొమ్మతోనే అడుగుంటూ కూర్చొని ఉంటావు. ఇగో రీతు, నేను లేకపోయేసరికి బాగా ఏడ్చినట్టున్నావు. ఆల్రెడీ ఏడ్చినట్టే ఉంటది దాని మొహం. మళ్ళీ ఇంకా ఏడవాలా? ఐశ్వర్య, అసలు నీకేమైంది? వీడు మొహానికి కర్చీఫ్ కట్టుకుని మత్తు మంది పెట్టి నన్ను తీసుకెళ్లిపోయాడు. దానికి గచ్చిపు ఎందుకు కట్టడం? గచ్చిపు తీసి నీ మొహం చూస్తే అదే మత్తులోకి వెళ్ళేది కదా. ఐశ్వర్య, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ప్రేమించు. నాకు మొహమాటం లేదు. నీ మొహమాటం ఏంద్రా? మొహమే లేదు. ఎవడురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? నేను అంత మంచి తెలుసా? రాత్రి అంతా ఐశ్వర్య నా పక్కనే ఉంది, కనీసం అంటుకొని కూడా అంటుకోవాలా. అంటుకుంటే నీ అంటువే దానికి అంటుకునేది కదా. నాలాంటోడు అసలు ఆసియా ఖండంలోనే లేడు. ఒరే, నీలాంటోడు ఆసియా ఖండంలో కదా, ఆఫ్రికా ఖండంలో ఉండాలి. ఎంట్రా ఈ క్వాలిటీ. ఇంకొకసారి నన్ను కొడితే బ్యాట్ పగిలిపోద్ది. బ్యాట్ పగిలిపోతే నీ రెమ్యూనరేషన్ పోగా నువ్వే 500 కట్టాలి. అవన్నీ కాదు, మా కుర్రోళ్ళిద్దరిని మాకు అప్పచెప్పండి. మీ కుర్రోళ్ళిద్దరిని మీకు అప్పచెప్పడం కాదు, లేపుకెళ్ళింది మీ వాళ్ళు. మా అమ్మాయిలు మాకు అప్పచెప్తారా లేదా? అప్పచెప్పరా? ఉంచుకోండి. ఇలాంటి దారుణాలు ఏవో చేస్తారనే మీ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి వర్షాలు లేపుకొని వచ్చేసి. మర్యాదగా నా మాట లేకపోతే దీన్ని దూపు తీస్తా. ఏం చేస్తా? దూపు తీస్తా. ఏం ఊపుతావు? ఏం చేస్తావు? ఊపిరి తీస్తారా? అది అదే నువ్వు అన్నా జుప్పులేస్తాను. చీపురాది ఇలా గోడో పేడో తేలవాలి. పెడకలేదా? పేడో తేలవాలి. పక్కన మర్యాదగా అమ్మాయిలు పంపిస్తే వర్షాన్ని మీకు పంపించేస్తా. వర్షాన్ని నేనే వదిలించుకుందాం అనుకుంటున్నాను, తీసుకుపో. ఏం మాట్లాడుతున్నావా? ఫైమా కూడా వెళ్ళింది. ఇప్పుడు వర్షం వెళ్తే నేను కూడా వెళ్ళిపోతా. అప్పుడు ఎందుకు నువ్వు? అప్పుడు రష్మి ఏం అనౌన్స్ చేస్తా తెలుసా? బుల్లెట్ భాస్కర్ అని టీం కాదు, బుల్లెట్ దిగిన భాస్కర్ అని టీం అని అనౌన్స్ చేస్తుంది. ఇలా డిస్కస్ చేసుకుందాం. ఏం చేద్దాం? ఇగో నా మాటిను, వర్షాన్ని తీసుకుందాం, వాళ్ళిద్దరిని పంపించేద్దాం. సరే, ఇదిగో వీళ్ళు ఎలా వస్తుంటారు, వర్షం అలా రావాలి. థ్యాంక్ యూ భయ్యా, మీ వర్షాన్ని మీకు ఇచ్చేసాం, మా వాళ్ళని మాకు ఇచ్చేసారు. వర్షాన్ని జాగ్రత్తగా చూసుకోండి. హే భాస్కర్, ఈ బౌన్సర్ బాడీకి ఆన్సర్ నేనేరా బంగారం. క్యాన్సర్ తో చస్తాను కానీ నీ దగ్గర మాత్రం రాను. కండలు పెంచరా అంటే కొండలు పెంచుతున్నావేంటి? నీతో నాకెందుకు? అది నీకు తగ్గవాడు దొరికాడు, ఆయన చూసుకోపో. అవును, ఎందుకు అలా తాగుతావు? మత్తెక్కడనే కదా. నన్ను చూస్తుంటూ నీకు ఆటోమేటిక్ మత్తెక్కు. నేను మందు మానేస్తున్నారా? ఎవర్రా నిమ్మపడి అని చెప్పి మా ఆయన్ని అవహేళన చేసేది? నిమ్మపడి తప్ప మీకేం పాటలు దొరకలేదా? నాకు తెలిసే ఆ పాట చెప్పింది నువ్వే అని, మళ్ళీ నువ్వే కవరింగ్. సర్లే గాని ఆఫీస్ పని మీద నేను లండన్ వెళ్తున్నాను, నువ్వు ఒక్కదానివే ఉంటావు. మరి ఎలా? మీరున్నా నేను ఒంటరే కదండి. ఏమండి, అది కాదు, ఈ ఖాళీలో ఉన్న వాళ్ళంతా మనకి పిల్లలు లేరని కామెంట్ చేస్తున్నారండి. అలా పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అయితే నువ్వు కామెంట్ చేయి, మీకు పిల్లలు ఉన్నారు. అర్థమైందా? అది కాదండి. ఏమండి, మనకి పిల్లలు పుడితే ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లడు పుడతాడా? మనకి ట్విన్స్. అవునా? ఎలా చెప్తున్నారు? ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అబ్బా, అది నిజమైతే బాగుంది. వేడి పుట్టించనా ఇప్పుడు? పుట్టించండి ప్లీజ్. చూసావా వేడి? అది కూడా మిగిలాగా పనిచేస్తుందండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ నా అల్లుడు వస్తున్నాడు. మావాడు కూడా వస్తున్నాడు. నా అల్లుడు సీరియల్ లో సూపర్ స్టార్. మా తమ్ముడు షోలో సూపర్ స్టార్. అవునా? పిలిపి. నువ్వు పిలిపి. అల్లుడు రారా. గొడుగైరా అంటే ఆ పక్కన హీరాని కదరా, నాకేయిరా. ఎక్కడి నుంచి వస్తారు?
ఏంట్రా టీమ్ లీడర్ కనపడకుండా చేసి నువ్వు టీమ్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? అందరిని ఇలా ఉండరు కదా అల్లుడు, అందరిని ఇలా ఉండరు కదా అల్లుడు. చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉందండి. ఏంటది? మా మామయ్య గారు గొడుగు పడితే చూడాలనిపిస్తుంది. నీ కోరిక బానే ఉంది కానీ మీ మామయ్య గారి హైట్ గొడుగు ఎక్కడ పెడతాడో ఆలోచించారు ఎప్పుడైనా? మర్చిపోయాను, సీరియల్లో మా హీరోయిన్ కి 9 నెలల కడుపండి మామయ్య గారు. అవునా? స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమయ్యా 9 నెలల తర్వాత 9వ నెల అంటే ఓకే, 9 నెలల నుంచి 9వ నెల అంటున్నారు దానికి. ఏమి సీరియల్ అయ్యా? ఎన్ని రోజులు తాగుతారు దాన్ని? చూడలేక చత్తను. చూడలేక చస్తానారా? ఏం మాడుతున్నారు? మా సీరియల్కి ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ తెలుసా? రేటింగ్ అలా పెరిగిపోద్ది. మా షోలు జస్ట్ భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే చాలు, రేటింగ్ అలా పెరిగిపోద్ది. ఇవన్నీ కాదు భయ్యా, నాకు క్లారిటీ ఇవ్వు. షో గొప్పదా సీరియల్ గొప్పదా? మీ జబర్దస్త్ యాంకర్ అడిగి చెప్ప. ఆవిడ చెప్పలేదు. ఎందుకు? ఇప్పుడు సీరియల్ గొప్పదంటే షోలో నుంచి తీసేస్తారు, షో గొప్పదంటే సీరియల్ నుంచి తీసేస్తారు. హలో భయ్యా, ఏంటి ఇప్పుడు అంటే మేము సీరియల్ వాళ్ళు షోస్ చేయలేమని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు, సీరియల్ వాళ్ళు షో చేస్తున్నారు, కాకపోతే షోలనే సీరియల్ గా చేస్తున్నారు, అదే మా ప్రాబ్లం. భయ్యా మేము బయటికి వెళ్తే చాలు, సార్ అసలు మీరు ఎలా ఉన్నారు, అదే మీ రూపు ఏంటి, మీ రంగు ఏంటి, ఏం తింటారని చెప్పి ఎలా ఆడతారు తెలుసా? మమ్మల్ని అడగరలే, మేమేం తింటామో వాళ్ళకి తెలుసు. ఏమండి ఏం వేసుకుంటున్నారు? స్లీపింగ్ టాబ్లెట్స్. అవునా, ఎందుకు? అంటే రాత్రిపూట నువ్వు లేపి ఏమని అంటే అందుకని. అయితే ఇంకో 2-3 వేసుకోండి, ముందు వేసుకుంది పని చేయకపోయినా తర్వాత ఏమైనా పని చేస్తాయి. అంటే మీరు లేచి మధ్యరాత్రిలో హరిత ఎక్కడంటే మీకు బాగా ఇదంతా కాదు గాని మన పెద్ద మామయ్య కూతుర్లు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వాళ్ళు లేరు ఎక్కడా? ఈ స్కిట్ లో నేను మగాన్ని అయిపోతానని చెప్పి నాకు పిల్లలు లేకపోయినా గానీ పెద్ద మామయ్య అనే క్యారెక్టర్ సృష్టించావు కదా నువ్వు. రండిరా. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. అబ్బా ఎవరు యాంకరో తెలియట్లేదు. సరే బావా. అబ్బా ఏది నీ నోటితో కూడా ఒకసారి పిలు. బావా. అది బావా రావా కాదు బావా. అది కరెక్ట్ గానే చెప్పింది, నువ్వే అర్థం చేసుకోవాలి. మా బావ ప్రతాపం చూస్తారా? మా బావ ప్రతాపం చూస్తారా? ముద్దట్టు నువ్వు కూడా అడుగు. పొరా మరదలా ఇంకేంటి విషయాలు? బావా సాయంత్రం ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. నా ఇంటికే రావాలి. మీ ఇల్లు ఎక్కడ? వైజాగ్. మీ ఇల్లు హైదరాబాద్. అబ్బా వైజాగ్ ఫ్లైట్ టికెట్లు అన్ని నీ దగ్గరికి వస్తారా? నా ఇల్లు కూడా హైదరాబాద్ లోనే. నా ఇల్లు కూలిపోయినా చిన్న పాకలోనే ఉంటాను కానీ నీ ఇంటికి మాత్రం రానే నేను. మీరు ఊరుకోండి బావా, నన్ను తొందరగా పెళ్లి చేసుకొని అరుంధతి నక్షత్రం చూపించవా బావా? దేనికంత తొందర? 2 రోజులు డైరెక్ట్ పోయి చూద్దు గాని. బాబా మనకు పెళ్లి అయితే పిల్లలు పుడితే ఏం పేరు పెడదాం? ఏమని? పప్పి, టామీ, జిమ్మి. అవి కుక్కల పేర్లు కదా. నువ్వు నేను పెళ్లి చేసినా అంత గొప్పగా ఏం పట్టవులే. అంటే మీ వెనక పడుతున్నా అని చెప్పి మీరు అంత టెక్కు చూపిస్తున్నారా? మీరే కాదు, ఇంకొక 2 బావులు ఉన్నారు, ఒకటి హీరో, ఒక డైరెక్టర్. పిలిపించండి, వాళ్ళని కూడా చూడాలి ఒకసారి. ఏంటి అంత చెత్తగా ఉంది? ఆ మొక్క చూడండి వంగిపోయేలా ఉంది. మీరు వంగిపోయే మొక్క గురించి ఆలోచిస్తున్నారు, మీరు వచ్చాక స్కిట్ గురించి మేము ఆలోచిస్తాం. అసలు డైరెక్టర్ అంటే ఏంటో తెలుసా? ఒక డైరెక్టర్ తలుచుకుంటే ఏ ఆర్టిస్ట్ అయినా పీక్ అవతల పడేస్తాడు. ఇది పీసీఆర్ లో డైరెక్టర్ నిన్ను పీక్ అవతల పడిస్తే బాగుండ్రా. హలో అబ్బో మీరు హీరోనా? ఇంతకు ముందు ఏం సినిమాలు చేశారో? ఇది మొహం కాదు. అది తెలుస్తుందా? సినిమాలు చెప్పండి. సినిమా పేరే ఇది మొహం కాదు. ఇది మొహం కాదా? తర్వాత సినిమాలు ఏంటో? వెలుగు గదిలో వెతుక్కొని కొట్టుడు. మొన్న హీరో గారితో సినిమా తీశాను, టైటిల్ అర్థం కావట్లా. చిట్టి అని పెట్టాలా, కుట్టి అని పెట్టాలా? కుడి తొట్టి అని పెట్టు, బాగుంటది. వాడిని చూసాక కూడా నీకు డౌట్ వచ్చిందా? అది అల్లుడు నాతో నన్ను హీరోగా పెట్టి తీస్తే కనుక టైటిల్ ఏం పెడతావు నువ్వు? ఏముందలే అని దేవుడా.
ఇదిగో బాబు, మీరిద్దరు బావలు, మేమిద్దరం బావలం, నలుగురు మరదళ్ళు, ఎవరిద్దరు ఎవరికో తేల్చుకుందాం, అది విషయం. ఇదిగో అబ్బాయి ఆగండి, నేను ఒకటి చెప్తున్నాను. గ్రీన్ లైట్ ఎవరి మీద పడితే వాళ్ళిద్దరూ వాళ్ళకి దక్కుతారు, ఎర్ర లైట్ ఎవరి మీద పడితే మేమిద్దరం వాళ్ళకి దక్కుతాం. రెడీనా? రెడీ. మా మీద గ్రీన్ లైట్ పడి యాంకర్ నాకు, ఝాన్సీ నీకు, ఝాన్సీ నీకు. రివర్స్ లో కూడా చెప్పొచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏ లైట్ పడిద్దో ఏంటో. రెడ్ లైట్ మాత్రం పడకూడదు బాబు. మాకు గ్రీన్ లైట్. యాంకర్ ఝాన్సీ మీకు ఏంటి రెడ్ లైట్ అసిస్టెంట్ల మీద పడిందా? అంటే మనం ఏ లైట్ కి పనికిరాము మేము. మీవి గొప్ప అందాలు, మీకోసం 2 లైట్లు, ఆ లైట్లో కూడా మేము సెలెక్ట్ అయిపోవటం. ఇంక ఈ ఇల్లు మందే. ఇది ఇల్లు కాదు, స్టేజ్. ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే కలుస్తూ ఉండు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఆది స్కిట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఏమే ఇద్దరు పిల్లలు 2 రోజులు మట్టి అసలు కాలేజీకి వెళ్తలేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు చూస్తున్నావా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. అసలు వాళ్ళు రాత్రిపూట ఎంతసేపు మేల్కొని ఉంటారు తెలుసా నీకు? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు ఎవరమ్మా? అసలు వాళ్ళు నా పిల్లేనా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడంట. తల్లి పద్ధతిగా ఇంట్లోనే ఉండండి అమ్మా. కుదరదు. మీకు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నానమ్మా. పెళ్ళంటే ఏంటి నాన్న? అదే అమ్మా, అదే అమ్మా. అసలు నేను ఈ రోజు వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోండి. మనోగారు రండి, మనోగారు రండి. అమ్మా ఏమన్నా? మనోగారు రండి అన్నాను. అమ్మా మీకు అల్లుడు అవుతాడమ్మా. ఈ పాపాలని చూడడం కన్నా నేను విషం తాగి చచ్చిపోతాను. ఆపండి అన్న, మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాము. ఏమండి, మన పిల్లలకి ఎలాగంటే పెళ్లి అవుతుంది అసలు? మనకేం తక్కువే, మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి. అందమైన పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ బావలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. సరే నాన్న. అరే అల్లుళ్ళు, చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కలై పలకరిస్తాను. బాగుందా మూమెంట్ ఏదో? ఏమిటి సాయి లక్ష్మి తలదించుకున్నావు? ఇంతవరకు ఒక్కసారి కూడా పరాయి మగాని తలెత్తి చూడలేదు బావా. ఇంతవరకు ఇలాంటి జోకు నేను వినలేదు సాయి లక్ష్మి. నువ్వెందుకు తలదించుకున్నావు బావా? వాడిని నువ్వు చూడలేవు, నిన్ను వాడు చూడలేడు, మిమ్మల్ని ఎవడు చూడలేడు. బావా అబ్బా, నీ మొహంలో కళ కొట్టొచ్చేలా ఉంది బావా. వాడు కొట్టొచ్చినట్టుంది, ఇది వరదల్లో కొట్టుకొచ్చినట్టుంది. సరిపోయారు ఇద్దరు. శాంతి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఎవరిని చూసావు? చిన్నప్పుడు నేనెక్కున్నాను బావా. అదేట్రా చిన్నప్పుడు మనం చూడలేదు. మనమని నన్ను కలుపుతావేంట్రా గొట్టం? నీ చిన్నప్పుడు నేనెందుకున్నాను? అదేట్రా ఇద్దరు సమానం అన్నావు, బట్టలు కూడా సమానంగా వేసి ఇప్పుడు అవమానం అంటావు ఏట్రా? అదంతే, వంశ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యాక మొత్తం మారతాయి. వాట్ ఏ ప్లెజెంట్ జోక్. అమ్మా వీళ్ళకి ఏమీ తెలియనట్టు ఉండమ్మా. అలాగే బావా, అలాగే బావా, అలాగే నాన్న. అలాగే నాన్న. కానీ ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగిన ఇంకా ఇద్దరు బావున్నారు కదా, వాళ్ళు కూడా పిలిపించు. సరే అమ్మా. వేయాల్సిన ఎదవేషాలన్నీ వేసి ఇప్పుడు ఈ వేషాలు వేసారా? మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులా పశువులారా? ఎందుకు ఇలా తిడుతున్నారు? ఇందాకేం అర్థం కాలేదన్నారు, ఏం అర్థం కాలేదన్నారు. ఏంటి జోకా? అవునరా. అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా? అవతల వైపు మేం ప్రచారం చేశాం కాబట్టి. ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా? ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి. కాదు, నువ్వే చేస్తున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేము అటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాం, ఎలా ఉంది? ఒరే మేము కింద నుంచి పై నుంచి 360 degrees ఇచ్చాం, ఏం చేయలేక ఇప్పుడు నార్మల్గా వస్తున్నాం. బాబా అమెరికాలో అమ్మాయిలు చూశారు కదా, ఇక్కడ మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు మిల్క్ బ్యూటీలో ఉంటారే. అంటే మేము మినికిచ్చే గేదెలా ఉన్నావనా? ఆ గేదెలు వేసే పేడలాగా ఉన్నారు.
ఇంతకీ అసలు మా నలుగురులో మీరు ఏ ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నారు? మేము 3 గేమ్స్ పెడతాం. ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం. అవునా? గేమ్ చాలా ఈజీగా గెలిచేస్తాను. చాలా ఆడాం. సరే రండి. ఫస్ట్ గేమ్ ఏంటి? ఈ రంగంలో దిగి చదరంగం ఆడండి. అంటే ఈ గేమ్ లో నేను మంత్రిలా అంటోండి. అవును, ఆయన ఎక్కడ తిరుగుతాడో తెలియదు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో తెలియదు. ఒరే ఏనుగు ఎక్కడికి కదలదు, అటు ఇటుని సైట్ గా వెళ్తది. మరి మనం అత్తగారు ఏంటి ఎటు పడితే అటు వెళ్తున్నారు? అయితే నేను విన్ అయినట్టు. అదేంటి చెక్క నేను చెప్తే నువ్వు విన్ అయినట్టే? ఏం లేదు, ఇటు తిప్పితే నేనే కదా, ఇటు తిప్పితే నేనే కదా. ఇదిగో మందే చెస్. బాగా గెలిచాడు, బాగా గెలిచాడు. ఒరే ఏంట్రా టీమ్ లీడర్ అని చెప్పుతావు, మొత్తం లేడీస్ అందరినీ నువ్వే. దీని విషయంలో కూడా కకృతి తీసుకో, చేసుకెళ్ళి స్టేజ్ దిగి వెళ్ళిపోండి ఇద్దరు. నెక్స్ట్ గేమ్ ఏంటి చెప్పు? చెస్ అయిపోయింది కదా, ఇప్పుడు చదరంగం. రెండు ఒకటే. వైకుంఠపాలి. ఓ వైకుంఠపాలా? ఇది మీరు ఆడారు కదా, ఇది మేము ఆడతాం. ఆడండి ఆడండి, బాగుంటది. 3 వచ్చింది. ఇక్కడేం చేయరుగా, ఇక్కడేం చేయరుగా. 3 పడింది. 3 పడింది. ఓ 3 పడిందా? ఇప్పుడు వేస్తాను చూడు. నిత్యం వచ్చింది. అయితే పక్కింటికి వేసుకుని ఎగరండి మొత్తం ఇద్దరు. ఇప్పుడు చూడరా. అయ్యో పాము మింగిందిరా. మీకంటే ఎక్కువ కానీ. సరే నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరు అయిపోయింది. మా ఇద్దరు దగ్గర ఒక గేమ్ అయితే. సరే ఇప్పుడు 3వ గేమ్ పెడతాను. ఏంటిది? మీరందరూ లైన్ నిల్చోండి. ఏంటి గేమ్ ఏంటి కదా? సడన్ సర్ప్రైజ్. అదేంటి వాళ్ళు కదలేరు, మీరు కదలలేదు? వాళ్ళకి మీరే ఆప్షన్, మనకు బయట బోల్డ్ ఆప్షన్. మీరు సరే, ఇతను కూడా కదలలేదు. వాడు కదిలితే ఇంకేం కదలవు. ఫైనల్ గా అంటే మీరే గెలిచారు. బాబా కదలకుండా ఉంది మేమే కదా. బాబా అని ఆడి దగ్గరికి వెళ్తాంటే అంత మాను ఇట్లా. అల్లుళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అల్లుళ్ళు గో గో గో. మేము ఎక్కడికి వెళ్ళాలి? గోవా వెళ్ళిపోండి. అల్లుళ్ళు అందమైన మా అమ్మాయిలు లంక బిందెలు మీవే. థ్యాంక్ యూ సో మచ్. చెరో బిందె తీసేసుకోండి. ఇవేం బిందెలరా? లంక బిందెలు. ఇవి లంక బిందెలు ఏంట్రా? శ్రీలంకలో కొన్నాయి. ఆయన చెప్పాడు ఎలాగో అదే ఇది 250 పెట్టుకున్న శ్రీలంకలో. శ్రీలంకలో కొని మాకు లంక బిందెలు ఉన్నాయని చెప్తావు నువ్వు. లంకలోయేగా మరి. ఇప్పుడు ఈ లంక బిందెలతో ఈ టెంకి మొహాలతో మేము కాపురం చేయాలరా? టైం అయిపోతుంది, పదండి శోభనానికి. పదండి. ఇగో బిందెలు. ఈ బిందెను మడిచి నాగాయ లంకలో పెట్టండి. ఇదేలే తరతరాల చరితం. నాకు 3 కొడుకులండి. వాళ్ళ పెళ్లిళ్ళు చూసి పోదాం అనుకున్నా, కానీ వాళ్ళని చూస్తూనే పోయేటట్టున్నా. అట్లా తయారయ్యారు చూడండి. అరే రండిరా బాబులు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, పద్దినక తాళం ఉంది ఆజా ఆజా. నాన్నగారు సన్సొచ్చాం. సన్స్ వచ్చినట్లేదు, సన్నాసులు వచ్చినట్టుంది. నాన్నగారు మా పెళ్లి జరగబోతుంది కదా, మీకేమనిపిస్తుంది? దీనికోసమే ఇంత గ్యాప్ ఇచ్చి నన్ను రప్పించారా అనిపిస్తుందిరా. మీరేం కంగారు పడకండి, మీ పరువు మేము నిలబెడతా. పరువు నిలబెట్టపోయినా పర్లేదు కానీ స్కిట్టును పడుకోబెట్టకంటారా బాబు. మామయ్య గారు నాకు పెళ్ళనే వరకు సిగ్గు తన్నుకొస్తుంది. ముందు విగ్గు కూడా దానికి వస్తుంది. సర్దుకోమ్మా. పరదేశి, నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావు? మోతీనగర్ లో చేపలు దొంగతున్నట్టు. ఇప్పుడు అవసరమా అది? ఏంటి బాబు పెళ్ళనగానే మొక్కలో కాంతులు వస్తున్నాయి? దగ్గరగా చూడ, మాకు వాంతులు కూడా వస్తాయి. అది సరే, మా పెళ్లి జరిపించే వాళ్ళు ఎవరు లేరా? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. గురుగారు మనం ఎన్నో పెళ్లి చేశాం కదా, అసలు పెళ్ళి చేయటి గురుగారు. ఏం లేదురా, చేసుకుందాం అని మనం ఎగరటం, చేసుకున్న తర్వాత అది మన మీద ఎగరడం, దీన్నే పెళ్లి అంటారు. మరి నా పరిస్థితి ఏంటి గురుగారు? నీకు ఎగరడం ఉండదు, ఎగరడాలే డైరెక్ట్ గా. ఇలా అంటారనే రేపు పెళ్లి అయిన తర్వాత శోభనం రోజు దానికి నరకం చూపెడతా. శోభనం అని చెప్పి శోభనం చేయకపోతే నరకమేగా. ఎక్కువ మాట్లాడుతున్నావు. పెళ్లి తర్వాత దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాను. నువ్వు ఒక్క
ఒక్క క్షణం వదిలినా నీకు ఆర్జీవి క్షణమే. ఏం చేస్తుంది, ఎక్కడుంది, ఏమైపోయింది? ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం కూర్చోండి. పెళ్ళి అన్నారు, హడావిడి లేదు. ఊర్లో పెళ్లి అయితే కుక్కల హడావిడి ఉంటదిరా, కుక్కలకే పెళ్లి అయితే ఇంకా హడావిడే ఉంటది. ఏమండి ఇలా మమ్మల్ని అందరినీ చూస్తుంటే పెళ్లి కల్లా అనిపిస్తుందా? ఫస్ట్ పెళ్లి కల్లాగా అనిపిస్తది, తర్వాత పెళ్ళే ఒక కళలా అనిపిస్తది. మీకు అర్థం కావట్లేదండి. ఏమన్నా ఐశ్వర్య, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ పక్కన రాయి పెడితే ఐశ్వర్య రాయిలా ఉంటది. ఎలాగో మీ జోడిని చూసి చాలా రాళ్ళు వేస్తారు, అందులో ఒక రాయి తీసి దాని పక్కన పెట్టి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళు అలానే అంటారు కానీ మన పెళ్లి నా భూతో నా భవిష్యత్తులో జరగాలి. భూత ఆల్రెడీ ఉంది, భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఇంకా ఏమండి ఆగండి, నాకు ఐస్ ఉంది, ఐస్కు నేనున్నాను. నేను నమ్ముకుంటే నీకు రైస్ కూడా ఉండదమ్మా, రైస్ కూడా ఉండదమ్మా. ఏమండి మీరు మాట్లాడొద్దు. దీంతో శోభనం రోజున దోమలు రాకుండా ఆల్అౌట్ పెట్టి నేను నాట్అవుట్ అవ్వకుండా చూసుకుంటా. ఫేడ్ అవుట్ అవ్వకుండా చూసుకో అమ్మా ఈడుతూ ఉంటే. పెళ్ళయ్యాక మన ఇంటి పాలోడు వచ్చి నన్ను చూసి నవ్వితే నువ్వే చూసుకోవాలి, పేపర్ రోడ్ వచ్చి చూసినా నువ్వు చూసుకోవాలి. ముందు మీరిద్దరు వాళ్ళు నవ్వుతున్నారో లేదో చూసుకోవాలి. తన కోసం నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు. మొన్న ఎండలకి తిరిగి ట్యాన్ అయ్యాను, దీన్ని చూడగానే దీనికి ఫ్యాన్ అయ్యాను. చెప్పరా, కుక్కల వ్యాన్ అయ్యాను, సాంబార్ క్యాన్ అయ్యాను, అన్ని చెప్పు. త్వరగా పెళ్లి చేయండి, తను దక్కదేమని చెప్పి నాకు దడబడుతుంది. ఈ చెడబుట్టినోడికి దడబడుతుందంటయ్యా. నాన్న అట్టంటాడేంటి, ఎన్నో పూజలు చేస్తే పుట్టానన్నా. పూజలు చేసి మీరు పుట్టిన తర్వాత తెలిసింది శుద్ర పూజలని. అసలు మా అమ్మ ఉంటే అలా అనేదా? ఇంతకీ అమ్మ ఎలా పోయింది? గోడకి మేకు కొడుతుంటే పోయిందిరా. గోడకు మేక కొడితే అమ్మ ఎట్ట పోయింది? మేకుకి గోడకి మధ్యలో అమ్మ ఉందిలే. ఇదిగో బాబు, అసలు నీ వయసు ఏంటి, నీకు పెళ్ళేంట్రా? హలో, ఏం మాట్లాడుతున్నారండి? నేను 90s లో పుట్టాను. నువ్వు 90s లో పుట్టు, ఆయన 90 వేసుకోవడానికే పుట్టాడు, సరిపోయారు ఇద్దరు. నాన్నగారు ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తున్నారు, వెనకేమన్నా వేసారా? ముందుందిరా. సరే డబ్బులు ఏముందిరా నాన్నగారు. మీకు విషయం తెలుసా, మీ నాయి ఒకే పోలికలు, మీలాగే నేను కూడా సింగుతా. ఇలాగ మాట్లాడావంటే లేని ఓపిక తెచ్చుకొని నిన్ను ఏమైందమ్మా అలా చూస్తారా? ఈ తమలపాకు కుళ్ళిపోయింది. నువ్వు కుళ్ళిపోయావని ఎప్పుడు చెప్పాను నేను? ఇప్పుడు తమలపాకు కుళ్ళిపోయింది వచ్చిందా? కలిసికెళ్ళాలా? చూస్తూ ఉండు, నా గొప్పతనం ముందు ముందు తెలుస్తుంది. ముందు ఏంటి, మొన్నే తెలిసింది. అనవసరంగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో కష్టపడి లోకులు కాకు లాంటిది తెచ్చారు, నువ్వు ఉన్నావని తెలియదు వాళ్ళకి. నువ్వే ఇలా అంటావు. ఇందాక మేకప్ వేస్తూ మేకప్ మ్యాన్ నువ్వు గుండు మల్లిలా ఉన్నావని అన్నాడు. గుండు మల్లిలా ఉన్నావు అన్నాడు, బాబుగాడు గుండులా ఉంటావు నువ్వు. అరే బాబు, అయినా నువ్వేంటి ఎగేసుకొని కూర్చున్నా? నీకు దోషం ఉంది. నువ్వు ఒక గాడిదని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత దోషం పోయి ఈ అమ్మాయిని చేసుకోవచ్చు. అవును, వెనక్కరా. అబ్బా, పెద్ద డైలాగే చెప్పింది ఈవిడ. ఏంటండి నన్ను గాడిద పక్కన కూర్చోబెట్టారు? ఇందాక ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టింది కూడా గాడిదని. ఆ అమ్మాయి అరిచిందా? ఇప్పుడు దీనికి నాకు పెళ్ళేది అనుకోండి, రేపొద్దున దీనికి ఆరోగ్యం బాగోకపోతే పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా? లేదు, నీ పర్సనల్ డాక్టర్ దగ్గరికి. రెండు ఒకటే కదా, చూసేస్తాడు, ఈజీగా అయిపోద్ది. అవును, గాడిద కంటే దెబ్బలు తగిలే. అదే నీతో పెళ్ళని చెప్పగానే వాళ్ళ ఇంట్లో గాడిదని కొట్టినట్టు కుట్టారు దీన్ని. ఇదో భార్య అంటే భర్తలో సగం అంటారు కదా, దీన్ని చేసుకొని నేనేం చేయాలి? ఏం లేదురా, గడ్డి తెచ్చుకుంటారు కదా, సగం దానికి పెట్టి సగం నువ్వు తింటా. అందరూ ఆ జీలకర్ర బెల్లం తలమే పెట్టుకోండి. ఎందుకండి జీలకర్ర? అంతేరా, పెళ్లి స్టార్టింగ్ లో జీలకర్ర, మధ్యలో చపాతీ కర్ర, చివరికి చేతిలో కర్ర. ఇదే జీవితం. ఏమండి మరి నేను ఎక్కడ పెట్టుకోవాలి? అరే, నీది ఒక సమస్య కదా, నీ మీద పెడితే జారిపోద్ది, దీని మీద పెడితే పారిపోద్ది. నీకు ఆ సమస్య. ఏమండి ఇప్పుడు బిందులో ఉంగరం తీయాలి కదా, బిందేది? బిందె ఎక్కడో పెట్టామయ్యా. ఓ ఏడుంది అనుకుంటావా? బిందె కాదా ఇది? అబ్బో, అక్కడేదో 6 packs ఏడ్చినట్టు. నా దగ్గర కూడా ఉందా చిన్న బిందె? సరే, ఇగో బిందె. బయట ఎవరొకరు చూస్తారని లోపల పెట్టి చేతులు నలిపేసుకుంటారా? చేతులు తీ లోపలిది. ఏమండి బిందెలో ఉన్న ఉంగరం గాడిద తినేసిందా? పొద్దున వరకు వెయిట్ చెయ్యి. ఇక తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అందరూ ఒకసారి మాంగళ్యం తంతురామే
పైకి లేవండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శోభనానికి వెళ్ళిపోతారు. శోభనం ఏంటి? నా దోషం పోయింది కదా, ఆమె నుంచి పెళ్లి చేయండి. పెళ్లి అయితేనే కదరా శోభనం కూడా అయితేనే దోషం పోద్ది. శోభనం గాడితోట నువ్వు ఆగు. ఏమ్మా ఇదిగో నువ్వేం కంగారు పడకమ్మా. ఏంది దాంతో మాట్లాడుతున్నావు? అది భయపడుతుందిరా నీకు శోభనం అంటే. దేని భయాలు దానికి ఉంటాయి, ఎవరికైనా తెలుసు. మీ జంటిటి పోండిరా. గురుగారు నాకు డౌట్, ఇప్పుడు శోభనం గదిలో స్పీచ్ చదివి పెడతారండి? నువ్వు ఎలాగో తినలేవు, అవైనా తింటూ కూర్చుంటావని నీకు అవసరం అవి. ఏమండి ఇప్పుడు శోభనం గదిలో అబ్బాయిని ముందు పంపించి అమ్మాయిని లేటుకు పంపిస్తారు ఎందుకు? ఆ అమ్మాయి ప్రేమించినోడు ఎవడైనా ఉంటే వాడితో జంప్ అవ్వచ్చు అని ఒక అవకాశం అంతే. మరి సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు రూమ్ లో? దాన్నే పొమ్మన లేక పొగ పెట్టడం అంటారా? మీరు బయటకు పోవాలి, అది తెలియక అక్కడే ఉండి బుక్ అయిపోతారు. గురుగారు ఇప్పుడు శోభనంకి తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు? తెల్ల ముఖం వేసుకోవడం కంటే తెల్ల బట్టలు వేసుకోవడం చాలా బెటర్ కదరా. ఎప్పుడు నా మీదే అరే అజర్ ఇదంతా కాదురా, నేను పాట పాడతా నువ్వు డాన్స్ చేయి, లేకపోతే నువ్వు డాన్స్ చేయి నేను పాట పాడతా. పని చేయండి, ఇంకో 20 మంది ఆర్టిస్టులు పిలిచి ఇంకేదన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ అనుకున్నారా, శోభనం అనుకున్నారా? వాడు పాట పాడితే ఇది డాన్స్ చేస్తుంది. ఏమండి ఇప్పుడు ఈ పాల గ్లాస్ ఏం చేయాలండి? అది పెరుగులు వేసి తోడేసి ఉదయాన్నే మధ్యగా తాగాలండి. ఏమండి నాకు పాలేయండి. గాడిద పాలే పితుక్కొని తాగటమే. ఇక శోభనం స్టార్ట్ అవబోతుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేయండి మొత్తం. నా పిల్లం ఎదురా ఏరీలంతా ఏరి. నా పిల్లని చేతనేమో మనోగారు తీసుకుపోయాడు, ఆ నరేష్ గాడేమో ఐశ్వర్యం తీసుకుపోయాడు, ఆ ఆది గాడేమో రీతుని తీసుకెళ్లిపోయాడు. అది సరే గాని నా గాడిదని ఎవరు తీసుకెళ్లారు? ఒరే గాడిద గురించి ఇంకా ఆలోచిస్తున్నావరా నువ్వు? అరే యదవా, నా భార్య గాడిదని తీసుకెళ్తావా? ఒరే యదవల్లారా, ఒక గాడిద గురించి కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళు ఎవర్రా కంచెర గాడిదలాగా ఉన్నారు. ముందు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో ఎత్తకండి రా. ఒరే